శంకర్ గారి 'భారతీయుడు 2' సినిమా చూసినప్పుడే సగం హోప్స్ పోయాయి. కానీ ఎక్కడో ఈ సినిమా బాగుంటుందనే హోప్స్‌తో పోయాను. కానీ సినిమా చూస్తే ఎందుకొచ్చానురా బాబు అనిపించింది. ఎందుకంటే శంకర్ గారి 'జెంటిల్‌మ్యాన్', 'ఒకే ఒక్కడి' ఈ పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్స్ ప్రీవియస్ మూవీస్ చూస్తే చాలా బాగా తీశాడు. హీరో క్యారెక్టరైజేషన్ ఎంత బాగా హ్యాండిల్ చేసింది ఆ సినిమాలో అనేది ఉంటది. కానీ ఇక్కడ చూసుకుంటే సినిమాలో మొత్తం రొట్టగొట్టుడు చూశాడు. ఎన్నో కాప్స్ సినిమాలో ఉన్న ఈ సీన్లు తీసుకొచ్చి సినిమాలో అతికించినట్టు అసలు ఎక్కడా సెట్ అవ్వదు. ఒక అప్పన్న క్యారెక్టర్ తప్ప మిగతా ఏవి సెట్ కాలేదు సినిమాలో. అసలు హీరో క్యారెక్టరైజేషన్ రైటింగ్స్ అసలు బాలేదు. ఎవరో చెబితే సివిల్స్ రాయడం ఏంటి, ఐపీఎస్ నుండి ఐఏఎస్గా మారడం ఏంటి, అసలు యాక్చువల్గా ఫస్ట్ క్యారెక్టరైజేషన్కి ఒక గోల్ ఉంటుంది అనుకున్నాను నేను. జనరల్గా వస్తాడు, ఏదో కొన్ని సినిమాల నుండి సీన్స్ రాశారు, ఇక ఒక సాంగ్ని అయితే లేపేశారు. 75 కోట్లు పెట్టి తీశారని తెలిసింది. ఆ సాంగ్ గన్ అసలు ఎక్కడా బాలేదు సినిమా అయితే. ఎన్నో హోప్స్ తోటి పోయాను శంకర్ గారి సినిమా అంటే. పైగా రామ్ చరణ్ గారు అసలు ఈ సినిమాలో యాక్ట్ చేయాల్సింది కాదు. ఈ సినిమాలో యాక్ట్ చేయకుండా ఉండింటే చాలా బాగుండేది అనిపిస్తుంది. ఇంత వరస్ట్గా సినిమా తీస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రీవియస్ మూవీస్ చాలా బాగున్నాయి సినిమాలో, కానీ ఈ మూవీని మొత్తం చెడగొట్టేశాడు శంకర్ గారు. ఎందుకో తెలియదు మరి, ఆయన తీశాడో ఆయన అసిస్టెంట్స్ తీశారో తెలియదు, కానీ ఈ సినిమా చాలా వరస్ట్గా తీశారు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే ఒక 3 బిట్లు ఉంటాయి. సినిమా మొత్తం 3 బిట్లు కొడుతూనే ఉంటాడు తమన్. లాస్ట్ సెకండ్లో అసలు ఆ సినిమాలో ఆ మ్యూజిక్ వినాలనో సినిమా చూడాలో అర్థం కాదు బ్రో. అసలు ఎందుకు ఇస్తున్నారో కూడా మ్యూజిక్ అర్థం కాదు. అసలు స్పాయిలర్స్ ఉంటాయి ఈ సినిమాలో చెప్పాలంటే. కానీ అప్పన్న క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అసలు అవినీతి లేని రాజకీయం చేద్దాం అనుకుంటాడు, కానీ ఈ కొడుకు క్యారెక్టర్ వచ్చేసరికి ఓటర్లని అవినీతి చేయమని ఎంకరేజ్ చేస్తాడు. ఇలాంటివి చాలా ఉంటాయి, చెప్తే స్పాయిలర్స్ అవుతాయి కాబట్టి చెప్పకూడదు. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడు రామ్ చరణ్ గారు అని అనిపిస్తుంది. నాకైతే నచ్చలేదు సినిమా. పోకుండా ఉండడం బెటర్. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి.